బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాల పట్టా పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ వైసీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ సర్కారు టిడ్కో గృహాల కేటాయింపులో వైసీపీ ప్రభుత్వం 4.5 ఏళ్లుగా అలసత్వం నిర్వహించిందని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. గతంలో టీడీపీకి కేటాయించిన ఇళ్లను ఇప్పుడు వైసీపీ వారికి కేటాయించారని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ నేతలు స్థానికులతో కలిసి నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాలకు సంబంధించి వైసీపీ మరియు టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ ఘర్షణ గల కారణాలేంటి? ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సత్తాజ్, పాలకొల్లో టిడ్కో ఇళ్లకు సంబంధించి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో ప్రోటోకాల్ పాటించలేదంటూ పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు నిరసన వ్యక్తం చేశారు. ఈ టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో తనకు మైక్ ఇవ్వాలని ఎమ్మెల్యే రామానాయుడు వాళ్ళని ఆర్గనైజేషన్ కోరడం జరిగింది. అయితే ప్రభుత్వ ఇప్పుడు నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు మాత్రం తాను వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే మాట్లాడొచ్చు, ముందు తాను మాట్లాడిన తర్వాత ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాలను కొంత ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతానని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎమ్మెల్యే రామానాయుడు మాత్రం తాను మాట్లాడిన తర్వాత మాత్రమే పట్టాలు పంపిణీ చేయాలంటూ కూడా ఆయన కొద్ది గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. అయితే దాన్ని అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కొంత అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆ సభ వద్దే కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఎంతో ఖర్చు పెట్టి చాలా నాణ్యమైన ఇళ్లను కట్టించి లబ్ధిదారులకు అందించాలని చూస్తే మొత్తం పాడైపోయిన తర్వాత ఇప్పుడు ఏదో వైసీపీ ప్రభుత్వం కట్టించినట్లుగా పట్టాలు పంపిణీ చేయడం ఎంతవరకు కరెక్ట్? స్థానిక ఎమ్మెల్యేకు అవకాశం లేకుండా తన నియోజకవర్గంలోకి వచ్చి ఈ విధంగా పక్క నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఎమ్మెల్యే రామానాయుడు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితులు అయితే సర్దుబాటు అయ్యని చెప్పుకోవచ్చు. అధికారులు కొంత ఇరు పార్టీల ఎమ్మెల్యేలు కొంత సరిచెప్పే ప్రయత్నించారు. అయితే ఒక పక్క ప్రోటోకాల్ రగడ, మరో పక్క ప్రసాద్ రాజుకి సంబంధించి అంటే ఆయన పాలకొల్లు నియోజకవర్గంతో సంబంధం లేకపోయినా కూడా తనను ఈ విధంగా పిలిచి కావాలనే అల్లరి చేశారు అన్నట్లుగా ఆయన కొంత సభ మధ్యలో ఉండే లెగిసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ సాగర్.